వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అదొక చక్కటి కుటుంబం. ఆ కుటుంబ పెద్ద జీవించి ఉన్నంత వరకు కూడా ఎటువంటి గొడవలు ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా సాగిపోయింది. వారి ఇలాకాలో రాజకీయం కూడా మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే ఉండేది. పాపం కాలం కసిగా కాటేసిన తర్వాత ఆ మహానేత వాళ్ళని వదిలి వెళ్ళిపోయాక మొత్తం ఎక్కడ లేని గొడవలు వాళ్ళ మీదే పడ్డాయి. ఒక పక్క అవినీతి కేసులు, అక్రమాస్తుల కేసులు జగన్మోహన్ రెడ్డి మీద పడ్డం, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చేసేయడం, ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామక్రమాలు, పాదయాత్రలు, జైలు యాత్రలు, షర్మిల దానికి వంత పాడుతూ పాదయాత్ర చేపట్టడం, ఇదంతా కూడా అయిపోయింది. 2019 వరకు ఏం జరిగింది రాజకీయం అనేది చూసాం. ఆ రోజు జరిగినటువంటి కొన్ని అంశాలని 2019 అయిపోయింది, 24 ఎన్నికల్లో ప్రజలు నడ్డి విరిచి ఇంట్లో కూర్చోపెట్టిన తర్వాత కూడా ఆ 19లో జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ని తీసుకొచ్చి మా కుటుంబంలో గొడవలు ఉన్నాయి, మేము మాత్రం కుటుంబం కాదా, నాకు నా చెల్లికి పడ్డం లేదు, మాట్లాడుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, మధ్యలో మీరెవరు అంటూ మాట్లాడుతూనే మళ్ళీ వైరిపక్షాలన్నిటి మీద మీరే ఆ రోజు నా చెల్లెల్ని వ్యక్తిత్వ హననం చేశారు, నందమూరి బాలకృష్ణ బిల్డింగ్ ఏదైతే ఉందో ఎన్బీకే బిల్డింగ్స్ అని దాంట్లోంచి అది చేశారు, ఒకానొక సినీ నటుడికి నా చెల్లికి అక్రమ సంబంధాలు అంటగట్టి తప్పుడు ప్రచారం మీరు చేశారు అంటూ అసెంబ్లీకి కూడా రాకుండా బడ్జెట్ మీద చర్చించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడినటువంటి మాటల మీద టైం దొరికినప్పుడల్లా, అంటే విభేదాలు ఎలాగో బయటపడ్డాయి, ఇంకెందుకు అనవసరంగా ముసుగులో గుద్దులాట, ఎలాగో శత్రువుల కింద మారిపోయాం, శత్రువుల్లాగే ఉందాం, ఆస్తి గొడవలు, రాజకీయ గొడవలు ఏదో ఒకటి తేల్చుకుందాం అంటూ ఏకధాటిగా తన పోరాటాన్ని చేస్తూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలైనటువంటి షర్మిల. సో దానికి మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్కి ఇవాళ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా జగన్మోహన్ రెడ్డి సైతాన్ బ్యాచ్ మాత్రమే చేశారు, నా మీద తప్పుడు ప్రచారం చేయించింది ఆ రోజు తెలుగుదేశం పార్టీనో నందమూరి బాలకృష్ణ ఇంకొకళ్ళో లేదంటే సినిమా అభిమానులో కాదు, జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా సైతాన్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్లే చేశారు తప్ప ఇంకొకళ్ళు కాదు అంటూ కుండబద్దలు కొట్టేసింది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏమన్నా నీ సొంత జాగీరా, ఏదో బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా ఇచ్చేసావు, అదానికి మొత్తం అంతా రాష్ట్రాన్ని రాసేసి దానికి లంచాలు కూడా తీసుకున్నావు, ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేశావు అని చెప్పి ఇంకాస్త ఘాటుగా విమర్శించడం మొదలుపెట్టారు. ఒక పక్కన తల్లి చెల్లి ఇద్దరు దూరం అయిపోయారు. పాపం మధ్యలో విజయలక్ష్మి గారు ఆవిడ నలిగిపోతున్నారు ఈ కుటుంబ సమస్యలకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్యలో. ఇక రాజకీయానికి సంబంధించి అంటారా, అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది మేమేం ఒప్పందాలు చేసుకోలేదు, లంచాలు తీసుకోలేదని చెప్తున్నారు, కానీ చెల్లెల మీద వ్యక్తిత్వ హననం చేయించింది నేను కాదు, నా పార్టీ సోషల్ మీడియా కాదు అని ఆయన చెప్పట్లేదు. మరి ఇందులో ఉన్నటువంటి నిజాలేంటి? ఈరోజు షర్మిల ఇచ్చినటువంటి క్లారిటీతో మరి రేపు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు? నాతో వైఎస్ఆర్లో విజయలక్ష్మి రాసినటువంటి ఆ ప్రేమాభిమానాలు, చెల్లి అంటే నా కూతురుతో సమానం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఇవన్నీ అబద్ధాలేనా? ఈరోజు డిబేట్లో తెలుసుకుందాం. మనతో అందుబాటులో ఉన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులైనటువంటి విజయభాస్కర్ రావు గారు, అలాగే జనసేన నుంచి సుజాత గారు, వైఎస్ఆర్సీపీ నుంచి రేగిడి లక్ష్మణరావు గారు, కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు త్వరలో జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. విజయభాస్కర్ గారు, ఎన్బీకే బిల్డింగ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాట. ఇప్పుడు ఏఎన్ఆర్ బిల్డింగు, ఎన్టీఆర్ బిల్డింగు, ఎన్బీకే బిల్డింగు లేదు, నేను కూడా వైఎస్ఆర్ బిల్డింగ్ అని పెడతా. బిల్డింగ్ అని పెట్టినంత మాత్రాన్ని చేయించింది ఆ మనుషులే, అక్కడి నుంచి చేయించారు కాబట్టి వీళ్ళదే కుట్ర, ఎలా అనుకోవాలి దీన్ని? అది కాదు, బిల్డింగ్ ఎన్బీకే అని ఉంటే మరి అది సోషల్ మీడియాలో తన చెల్లె స్వయంగా అన్నయ్య ఈ పనులు చేయించింది అని చెప్పి స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా ఎన్బీకే బిల్డింగ్ ఏంటి అసలు? మొత్తం ఈ సోషల్ మీడియాని నడిపేది మా అన్న, ఆయన అనుచరగణం, అసురుగణం, తన అనుచర అసురుగణమే ఇవన్నీ నా మీద, నా తల్లి మీద, మా కుటుంబం మీద బురద చల్లుతున్నారు అని స్పష్టంగా చెల్లి చెప్పిన తర్వాత ఇంకా ఎన్బీకే బురద చల్లేడని ప్రచారం చేయడంలో అర్థం లేదు. అది ఎవరు నమ్ముతారు ఈ కళ్ళబుల్లి కబుర్లన్నీ చెప్తే? మరి తను ఏం మాట్లాడుతున్నాడు, అధికారం కోల్పోయి తన మైండ్ సెట్ ఎలా అనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా అతను సంక్షోభంలో, మానసిక సంక్షోభంలో ఉన్నాడు, పోతే మతి స్థిమితం కోల్పోయాడు. కాబట్టి అటు అధికారం కోల్పోయిన బాధ ఒకవైపు, మరొక వైపు కుటుంబ కలహాలు మరొక వైపు. కుటుంబ కలహాలని అంతర్గతంగా వాళ్ళ విషయాలు అయినా
కానీ అవి లోకానికి వెల్లడించుకుంటున్నారు ఒకరినొకరు. మరి ఈ నేపథ్యంలో ఆయన మాజీ సాధారణ పౌరుడు కాదు, అతను ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. అదేవిధంగా తన చెల్లి కూడా జాతీయ కాంగ్రెస్ శాఖకి అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్కు ఉంది. మరి వాళ్ళిద్దరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు. తన అమ్మ కూడా ఒకప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి గౌరవ అధ్యక్షురాలుగా పనిచేసింది, మాజీ ఎమ్మెల్యే కూడా. ఈ నేపథ్యంలో వాళ్ళంతా పబ్లిక్ ఫిగర్స్. మరి వ్యక్తిగత విషయాలు అనవసరం మామూలుగా, కానీ వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి చాలా గొప్ప కీలక స్థానాల్లో పనిచేస్తున్నారు కాబట్టి మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళ విషయాలు అన్నీ తెర మీదకి వచ్చాయి కాబట్టి సహజంగా చర్చకి రావడం అనేది సమంజసం. ఓకే. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ఇవన్నిటినీ కొట్టిపారేయాలనుకోవడం, తను చెప్పిందే వేదం అనడం, దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్లుగా ఉంది. కాబట్టి షర్మిల గారు చెప్పిన విషయాలు మాత్రం ఆ విషయాల్లో తన అన్నను గురించి తనకు తెలిసినంతగా ఎవరికి తెలుస్తాయి? తన మొన్నటిదాకా షర్మిలని తన అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకున్న జగన్ను షర్మిలని పక్కన పెట్టి ఆ తర్వాత తను ఈరోజు షర్మిల అని అసలు రాజకీయాల్లో తీసుకురావడం ఆయనకి ఇష్టం లేదు. అవును. ఆమె ఏదో స్వతంత్రంగా తంటాలు పడుతూ కొంతకాలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నేను నా పుట్టినిల్లు ఏపీ అయినా రాయలసీమ అయినా నా మెట్టినిల్లు తెలంగాణ కాబట్టి నన్ను ఆదరించాలి కదా అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ శాఖకి అధ్యక్షురాలుగా నడుము బిగించాలనుకున్న వీలుగాక ఆమె తన సొంత పార్టీ పేరుతో కొంతకాలం యాత్రలు చేయడం, ఆ తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నువ్వు ఏపీకి వెళ్ళు అని చెప్పేసి ఆమెని అక్కడే పంపించడం, ఆ శాఖ అధ్యక్షురాలుగా ఉండడం, ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. తన తర్వాత తను ఏదన్నా ఈడీ కేసులు సిబిఐ కేసులు యాక్టివేట్ అయ్యి జైలుకు పోవాల్సి వస్తే, లేకపోతే ఈ నూతనంగా ఎన్నికైనటువంటి తెలుగుదేశం కూటమి పార్టీల ప్రభుత్వం రేపు ఏమైనా ఛార్జ్షీట్లు మోపినప్పుడు తిరిగి ఆ కేసుల ద్వారా జైలుకు పోవాల్సి వచ్చిన పరిస్థితులు ఉత్పన్నమైతే భవిష్యత్తులో పార్టీని ఉనికిని కాపాడుకోవడానికి తన భార్యని రాజకీయ అరంగేట్రం చేయాలనే సుదీర్ఘమైన ప్రణాళికతో షర్మిలని తాను దూరంగా ఉంచుతున్నట్లు తన కుటుంబానికి సన్నిహితులైన వాళ్ళు లోగుట్టుగా చెప్పుకునే మాటలు. లోగుట్టే ఉంది, మొత్తం అంతా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు రచ్చ ఇప్పుడిప్పుడే అన్ని రచ్చకెక్కాయి కాబట్టి ఇంక ఇది ఓపెన్ సీక్రెట్. మొన్నటి వరకు సరే, ఇప్పుడు ఆస్తి తగాదాలు అనేవి, ఇంట్లో కుటుంబ కలహాలు అనేవి ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. కడుపు పేదవాడి కుటుంబంలోనూ ఉంటాయి, అపర కోటీశ్వరుల కుటుంబాల్లో కూడా ఉంటాయి. పెద్ద ఏమి ఇష్యూ లేదు. నా చెల్లి నా ఆస్తి కోసం ఇలా నన్ను మోసం చేసింది, లేదంటే నా అన్న నా ఆస్తి కోసం మోసం చేశాడు అనేవి ప్రతిరోజు వార్తల్లో మనం వింటూనే ఉంటాం మీడియా. అయితే ఎక్కడ జరగనటువంటి ఒక విషయం దీంట్లో పర్టికులర్ గా చెప్పుకోవాలంటే, ఒక సొంత అన్న చెల్లెలి వ్యక్తిత్వం మీద, అందులోనూ ఇంకొకరి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు, అయినా సరే తన వ్యక్తిత్వం మీద ఇటువంటి అఘాయిత్యం చేయించడం అంటే సోషల్ మీడియాలో వాళ్ళ సైన్యంతో. ప్రజాస్వామ్యవాది కాదు జగన్మోహన్ రెడ్డి, బేసికల్ గా ప్రజాస్వామ్యవాది కాదు. ఆయన మైండ్ సెట్ ప్రకారం మనం చూస్తే ఆయన పూర్తిగా ఏదో నిరంకుశ ప్రభుత్వంలో నిరంకుశ ప్రభువుగా ఉండాల్సిన వాడు. ఆ రోజుల్లో, ఆ చీకటి రోజుల్లో, ఆ రాచరిక వ్యవస్థలో, లేకపోతే ఆ ఫ్యూడల్ డేస్లో అయితే ఆయన మాట చెల్లుబాటు అవుతుంది. కానీ ఆయన మెంటాలిటీ డెమోక్రసీకి అనుగుణమైంది కాదు. పూర్తిగా మధ్యయుగాల నాటి రాచరిక మనస్తత్వంతోనో లేకపోతే ఫ్యూడల్ మనస్తత్వంతోనో వ్యవహరిస్తూ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. రైట్. సుజాత గారు నమస్కారం.